ముళ్ళు తక్కువ రుచి ఎక్కువ ఉండే ఈ కోనెం చేపల ఇగురు ఒక్కసారి తింటే చికెన్ మర్చిపోవడం ఖాయం. వేడివేడి అన్నంలో జ్యూసీగా ఉన్న ఈ చేప ఇగురుని కలుపుకుని తింటే చేపల ఇగురు సూపర్ గా ఉంది. ఈ రెసిపీ కోసం ముందుగా శుభ్రం చేసిన చేప ముక్కలకు ఉప్పు, పసుపు, కారం పట్టించి కాసేపు పక్కన పెట్టుకోండి. ముక్కకు మసాలా ఎంత బాగా పడితే రుచి అంత బాగుంటుంది. కళాయిలో నూనె వేడి చేసి కచ్చపచ్చగా చేసుకున్న ఉల్లిపాయ ముద్ద, పచ్చిమిర్చి వేసి రంగు మారే వరకు వేయించండి. ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించాక టమాటా ప్యూరీ కూడా వేసి నూనె పైకి తేలే వరకు మగ్గనివ్వండి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు, పసుపు, కారం, ధనియా జీలకర్ర పొడి ఇంకా ఫిష్ మసాలాని వేసి బాగా కలిపి మసాలా సిద్ధమయ్యాక మ్యారినేట్ చేసిన చేప ముక్కల్ని ఒక్కొక్కటిగా సర్ది మూత పెట్టి 2 నిమిషాలు ఆవిరిపై మగ్గనివ్వండి. తగినన్ని నీళ్లు పోసి ఇదే సమయంలో మీకు నచ్చితే చింతపండు పుల్ల కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ నేను అవాయిడ్ చేశాను. ఇక్కడ ముఖ్యమైన టిప్, గరిటె పెట్టకుండా పాత్రని 2 వైపులా పట్టుకుని మెల్లగా కుదుపుతూ ముక్కలు ఉడికే వరకు ఉంచండి. కూర దగ్గర పడి గ్రేవీ చిక్కగా అయ్యాక కొత్తిమీర చల్లితే ఘుమఘుమలాడే చేప ఇగురు రెడీ. మరి మీ ఇంట్లో కూడా చేపలంటే ఇష్టపడే వాళ్ళు ఉన్నారా? అయితే ఈ రెసిపీని ఇప్పుడే సేవ్ చేసుకోండి, ఖచ్చితంగా ట్రై చేయండి.